కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఇప్పుడు ఫాదర్ నుంచి లీగల్గా ఫైట్ చేసేది ఏముండదా మీకు? ఇప్పుడు అంటే లీగల్గా ఫైట్ చేయాల్సిన అవసరం ఏముండదా? అంటే ఆ పరిస్థితి ఏం లేదా? దేనికి? ప్రాపర్టీ కావచ్చు లేదా ఎనీథింగ్. నాకు వద్దు డబ్బు కానీ చెప్పాను కదా, మా సిస్టర్ మ్యారేజ్ అని ఆయనకి చెప్పినప్పుడే, మా సిస్టర్ మ్యారేజ్ అని ఇప్పుడు ఎంత విచిత్రం అంటే, ఆయన కూతురు మ్యారేజ్ అని ఆయనకి వేరే వాళ్ళు చెప్పాల్సి వచ్చింది. అదే ఓకే, చెప్పిన తర్వాత హైలైట్ ఏంటంటే, ఓకే నేను 50,000 పంపిస్తాను అన్నారు. నేను 50,000 పంపిస్తున్నాను అని మా మదర్ అకౌంట్కో దేనికో 50,000 పంపించారు. నేను దానికి ఇంకో 10,000 యాడ్ చేసి రిటర్న్ పంపించాను. ఇది వాస్తవం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫార్మ్, తండ్రి కాబట్టి కూతురు పెళ్లి చేస్తున్నామని మీకు చెప్పాలి, ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి చెప్పడం జరిగింది అంతే. అంతేగాని మీ దగ్గర నుంచి ఫినాన్షియల్గా ఇది ఎక్స్పెక్ట్ చేసి కాదు. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని ఆయనకి 10,000 యాడ్ చేసి మళ్ళీ రిటర్న్ ఆయన డబ్బులు ఆయన నీట్గా పంపించేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి. అంటే మనిషి రావాలి కదా, ఫాదర్ అన్నప్పుడు రావాలి అట్లీస్ట్ మినిమం. ఇది నేనంటే ఆయన దగ్గర పెరగలేదు, నేను 3rd month నుంచే లేను. మా చెల్లి అట్లీస్ట్ కొన్నేళ్ళు ఉంది కదా, తనకి కొంచెం నాకన్నా ఎక్కువ బాండింగ్ ఉంది ఆయనతోటి. నాకు అసలు ఏమీ లేదు, అసలు జీరో. ఇప్పుడు మీరు అన్నట్టు లీగల్గా ఎందుకు, దేనికి ఫైట్ చేయాలి, ఎవరి గురించి ఫైట్ చేయాలి నేను? బికాజ్ ఐ డిజోన్ హిమ్ కంప్లీట్లీ, ఐ డిజోన్ హిమ్. సో ఇంకా దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఫైటింగ్. నాకు అమ్మ సుఖంగా ఉంటే చాలు, నా దగ్గర ఉంటే అమ్మ సుఖంగా ఉంటుంది, అంతే, ఫినిష్. షీఈస్ హ్యాపీ. ఎలా ఉంటారు మీ ఇద్దరు అత్త కోడలు? ఎలా ఉంటారు? బాగానే ఉంటారు. అత్త కోడల మధ్యన వస్తుంటాయి కదా చిన్న చిన్న అవన్నీ కామన్. అలాంటప్పుడే నాకు ఆ ఒక్క క్యారెక్టరే అర్థం కదా ఎలా చేయాలో. నాకు ఏదైనా చేయగలను, ఆ టైంలోనే నాకు అర్థం కాదు అసలు ఏం చేయాలనేది. ఎవరైనా ఎలా మేనేజ్ చేస్తారో నాకు తెలియదు. ఎలాంటి గొడవలు వస్తుంటాయి? ఏవో చిన్న చిన్నవి. అదే చిన్న చిన్నవి. ఎలా అంటే ఎలా ఇన్వాల్వ్ అవుతే ఎలా పరిష్కరిస్తావు? ఇప్పుడు వాడు ఇప్పుడే తిన్నాడు, వాడికి మళ్ళీ ఎందుకు పెట్టేస్తున్నావు, వాడికి ఏమైనా కడుపులో ఏదో అవుతుందా అని అంటారు. అనిన తర్వాత నాకు తెలియదా, నా పిల్లలు కదా, నాకు తెలియదా అని స్టార్ట్ అవుతుంది. నేను లేనప్పుడే అవుతుంది, నేను ఉన్నప్పుడు ఎప్పుడు అవ్వదు, అవనివ్వను. నేను ఎక్కడ కట్ చేయాలో నాకు తెలుసు, అక్కడ ఏయ్ అంటాను ఆగిపోతారు, అది ఏం జరగదు. ఇప్పుడు పెద్దవాళ్ళకి కొన్ని చేదస్తలు పెరుగుతాయి కదా, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు కదా, అక్కడ వస్తుంటాయి మెయిన్. కరెక్ట్. అది మనం సున్నితంగా జాగ్రత్తగా వాళ్ళకి కదమ్మా చెప్పావు కదమ్మా ఓకేమ్మా అని మెల్లగా నేను పంపిస్తాను. అది ఒక్కొక్కసారి ఫ్లేరప్ అవుతూ ఉంటాయి, డిఫరెన్సెస్ వస్తాయి. నాకు ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలియదు. అది చాలామంది చేస్తుంటారు, వాళ్ళకి సూపర్. అది చాలా పెద్ద టాలెంట్ కావాలి దాన్ని. ఎప్పుడన్నా అంటే ఓకే రిలేషన్ లేదు ఫాదర్ తోటి అన్నది ఓకే తెలిసిందే, కానీ అంటే ఎప్పుడన్నా లోన్లీగా ఉన్నప్పుడు లేకపోతే నీ రియల్ మొత్తం జర్నీలో ఎప్పుడన్నా ఫీల్ అయిన సందర్భాలు, ఫాదర్ అసలు నాకు ఫాదర్ అంటే ఉన్నా లేనట్టే కదా, ఫాదర్ లేడు అన్న విషయం కావచ్చు, లేకపోతే ఆ జర్నీ నాకు లేదే అని ఎప్పుడన్నా ఫీల్ అయిన సందర్భాలు? ఒకసారి. ఎట్లా? ఎప్పుడు? బిగ్ బాస్లో ఉన్నప్పుడు. నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక కంటెంట్ ఇచ్చారు, అంటే జనరల్గా వేరే వేరే ఇస్తుంటారు కదా వాళ్ళు. బిగ్ బాస్లో కంటెంట్ ఇచ్చారు, ఫాదర్స్ డేయో లేకపోతే నెక్స్ట్ డే ఫాదర్స్ డేయో అలాంటిది ఏదో వచ్చింది. ఫాదర్ గురించి ఎంత గొప్ప వ్యక్తి, తండ్రి అంటే ఎంత గొప్ప వ్యక్తి, ఎన్ని త్యాగాలు చేస్తాడు మన కోసం. అలా అన్నప్పుడల్లా నాకు అది వస్తుంటుంది అన్నమాట. దాని గురించి రాయాలి, లేకపోతే చెప్పాలి. అందరూ వచ్చి నించుని ఒక్కొక్కరు చాలామంది ఏడ్ చేశారు. హరితేజ ఆల్మోస్ట్ అందరూ మా డాడీ నా కోసం ఇంత త్యాగం చేశారు, మా డాడీ నా కోసం ఇన్ని చేశారు, ఇలా చాలా అవన్నీ చూస్తున్నా. నెక్స్ట్ ఆ తర్వాత నా టర్న్ వస్తుంది అనమాట. నేను వెళ్ళి ఏం మాట్లాడాలి, నాకు బ్లాంక్, నేనేం మాట్లాడతా, నాకు బ్లాంక్. సో ఉన్నది వాస్తవంగా నాకు పెద్దగా ఫాదర్తో అప్పుడు దాకా వాళ్ళు ఎవరికి కూడా తెలియదు, ఎవరికీ తెలియదు అసలు ఈ విషయం, అసలు తెలీదు ఈ విషయం. అప్పుడు ఆ ఒక్క సందర్భంలో నేను ఫాదర్ గురించి మాట్లాడాల్సి వచ్చింది అని ఒక్క సందర్భంలో, అదే బిగ్ బాస్లో ఒక్కసారి వచ్చింది నాకు, అంతే. నాకు లైఫ్లో ఎప్పుడు లేరు నా దగ్గర అని ఇది రిగ్రెట్ లేదు.
ఇప్పుడు నా పిల్లలు ఇంకా చిన్నపిల్లలు, ఎస్ ఎస్ రేపు పొద్దున అడుగుతారేమో, డాడీ మా అమ్మ వాళ్ళ డాడీ ఉన్నారు, తాతయ్య ఉన్నారు, మీ డాడీ అని అడుగుతారు రేపు ఎప్పుడో. ఇంకా అక్కడ దాకా రాలేదు వాళ్ళు, ఎప్పుడో ఉంటుంది, దానికి ప్రిపేర్ అవ్వాలి. ఆ ఎపిసోడ్ బిగ్ బాస్లో ఆ ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు సపోజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది, ఫాదర్ గురించి శివజ్యోతి చెప్పాలి, తర్వాత ఎవరో, తర్వాత సమీర్. అవును, ఈ ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు ఇంట్లో కూర్చున్న మీ వైఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటి? తర్వాత చెప్పుంటారుగా తను. లేదు, తను యాక్చువల్గా అంత డిస్కస్ చేయదు ఇలా, తన వంత వస్తుంది ఇప్పుడు ఏం చెప్తాడో, పర్టికులర్గా అంత డిస్కస్ చేయదు, బాగా ఫాలో అయ్యారు కానీ అంత డిస్కస్ చేయలేదు. బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం గురించి రాలేదు, టాపిక్ రాలేదు మా ఇద్దరికి. ఓకే ఓకే, అదేం అడగలేదు, అంటే పర్టికులర్గా అడగలేదు. తను ఫాస్ట్గా మర్చిపోతుంది. మర్చిపోయాను అనే విషయం 150 సార్లు అంటుంది రోజుకి. పాలు పెట్టాను, మర్చిపోయాను. ఇది డెఫినెట్గా అది ఫీల్ అవ్వాల్సిన విషయం కదా. అక్కడ అరే ఏం చెప్తాడు ఈయన, ఏం చెప్తాడు అనేది ఒక చిన్న టెన్షన్, సస్పెన్స్ ఏదో రన్ అవ్వాలి కదా మైండ్లో. అది ఏంటని అంటే తనకి డెఫినెట్గా ఏం చెప్తాడు అనేది క్యూరియాసిటీ ఉండి ఉంటుంది. తను నాకు తెలిసి, నాకు తనతో చెప్పలేదు కానీ, నాతో చెప్పలేదు కానీ డెఫినెట్గా ఉంటుంది కదా, ఏం చెప్తాడు తనకన్నా అక్కడ పక్కన కూర్చుని మా ఇద్దరు మా మదర్కి ఉంటుంది ఏం చెప్తాడేమో. తర్వాత లోపలికి వెళ్ళి మా మదర్ ఫీల్ అయి ఉంటుంది కూడా, 100%. అది కూడా తెలుసు. కాకపోతే వి ఒమిట్ దట్ పార్ట్ అనమాట, ఎడిట్ చేసేస్తాం, ఎక్కువ దాన్ని సాగదీయకుండా, ఇంట్లో ఆ టాపిక్లు ఎక్కువ సాగదీయకుండా. నెక్స్ట్ అండ్ ఓకే, ఇంత సరదాగా ఈ పార్ట్ వదిలేస్తే ఇంత సరదాగా ఉండే సమీర్లో చాలా జోవియల్ అని అందరికి ఇండస్ట్రీ అందరూ తెలుసు. విషాదమైన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? ఈ పార్ట్ వదిలేసి ఫాదర్ది కానీ. అంటే విషాదమైన సంఘటనలు చాలా జరిగాయి. ఇప్పుడు నేను నా స్ట్రగ్లింగ్ డేస్లో కానీ ఇంకోటి కానీ కొన్నేళ్ళు నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడికి వచ్చినప్పుడు. మ్యారేజ్ కాకముందే ఓకే, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సింగిల్గా ఉన్నాను, రూమ్లో ఉన్నాను. కొన్ని సందర్భాల్లో ఫీల్ అయ్యాను చాలా. అంటే ఫస్ట్ నేను ఇక్కడికి రాగానే ఎక్కడో దగ్గర ఉండాలి కదా, ఇక్కడ దిగిపోయాను, ఎక్కడో దగ్గర ఉండాలి కదా. మా కజిన్ ఒకడు ఉన్నాడు, కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తాడు, అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్లో ఉంటాడు. కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు, వేరే కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి వెళ్ళిపోతాడు. సో అక్కడ ఫస్ట్ మా మావయ్య గారు వాళ్ళు మాట్లాడి అక్కడ ఉంచారు నన్ను. దాంట్లో ఉన్న షేరింగ్ అనమాట, ఎంతో కొంత ఒక 1000 రూపీస్ అంతా. నాకు ఎవ్రీ మంత్ 2000 మా మావయ్య గారు పంపించేవాడు. అలాగా ఒక 1.5 year పంపించారు, 2000 ఎవ్రీ మంత్. సో ఆ సందర్భంలో ఇంకా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు మా కజిన్ తోటి ఉన్న వేరే వాళ్ళు ఉంటారు కదా, అవును, వాళ్ళు మెల్లమెల్లగా చెప్పు, ఎక్కడో చూసుకోమని చెప్పు, మళ్ళీ మనం అక్కడికి తీసుకెళ్ళాం కదా వేరే చోటుకి, కష్టం చెప్పు అని అంటే, వాడు చాలా కష్టపడి పాపం చెప్పలేక నాకు చెప్పకుండా ఒక దగ్గర బల్కంపేట అనే ప్లేస్లో ఒక రూమ్ చూసి ఆ రూమ్లోకి నన్ను పంపించాడు. అరే ఏమనుకోవద్దు, ఇలాగా మేము ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతున్నాం, సో నీకు అది చూశాను, 750 రూపీస్ రెంట్, అది చూడను. అక్కడికి వెళ్ళి చూస్తే నేను కరెక్ట్గా 2 కాళ్ళును చేతులు 2 ఇలా అంటే తగులుతుంది, అంతే ఉంది రూమ్. అది కింద ఎక్కడో మెట్ల కింద నేను సరిపోను, నా పర్సనాలిటీ సరిపోదు, అంత బాత్రూమ్ ఉంటుంది. కూర్చోవాలో తెలియదు, నించోవాలో తెలియదు బాత్రూమ్ అది. అక్కడ నేను ఒక 8-9 months ఉన్నాను అందులో.